అంతుదొరకని రహస్యం, ఎవరూ తాకలేని ఆ ద్వారం, విలక్షణంగా నిర్మించబడ్డ దేవాలయం. ఈ రోజు మనం తెలుసుకోబోయేది అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలు. నాగబంధం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనేక శతాబ్దాల క్రితం ఓ నిరాడంబరమైన భక్తుడు విష్ణువు మీద అపారమైన ప్రేమతో జీవించేవాడు. పట్టణపు కోలాహలాలకు దూరంగా గోప్యంగా ఓ స్థలంలో విష్ణువుని ధ్యానించేవాడు. ఆ భక్తుడు తన ఆశ్రమం దగ్గర ధ్యానం చేసుకుంటున్న సమయంలో ఒక చిన్న బాలుడు కనిపిస్తాడు. ఆ పిల్లవాడిని చూసి ముచ్చటపడిన విష్ణు భక్తుడు నాతో ఉంటావా అని అడుగుతాడు. ఉంటాను, కానీ నాకు కోపం వచ్చినా నన్ను ఏమైనా అంటే వెళ్ళిపోతాను అని చెప్తాడు. దానికి ఆ భక్తుడు అంగీకరిస్తాడు. ఆ పిల్లవాడు చేసే అల్లరి అంతా భరిస్తాడు. కానీ విష్ణువుకు ధ్యానం చేస్తుంటే పిల్లవాడు అతను పూజించే శాలిగ్రామంతో ఆడటం మొదలు పెడతాడు. దీంతో ఆ విష్ణు భక్తుడు చిరాకు పడతాడు. అప్పుడు ఆ పిల్లవాడు అదృశ్యమవుతూ నువ్వు నన్ను చూడాలి అనుకుంటే అరణ్యంకు రమ్మని చెప్తాడు. ఆ భక్తుడు వెంటనే వచ్చింది విష్ణువు అని గ్రహించి విష్ణువు కోసం అరణ్యంకు వెళ్ళగా ఆ బాలుడు మహావృక్ష రూపంలో నేల కొరిగి శ్రీ మహావిష్ణువుగా శేషసాయి రూపంలో దర్శనమిచ్చాడు. ఆ విగ్రహం 5 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించగా ఆ భక్తుడు ఇంత పెద్ద విగ్రహం దర్శించుకోవడం చాలా కష్టం అని వేడుకుంటే కనువిందుగా చేసే రూపంలో 18 అడుగుల విగ్రహంగా కనిపించింది. ఆ విగ్రహాన్ని ప్రస్తుతం తిరువనంతపురంలో ప్రతిష్ఠించారు. ట్రావెన్కోర్ మహారాజు మార్తాండవర్మ 18వ సెంచరీలో ఈ గుడిని కట్టించారు. ట్యాక్సెస్ ద్వారా, గిఫ్ట్స్ ద్వారా ఇంకా ఎన్నో రకాలుగా వచ్చిన నిధి మొత్తం దొంగల పాలు కాకుండా సేఫ్ ప్లేస్లో పెట్టడం కోసం 6 సీక్రెట్ రూమ్లు కట్టించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూమ్స్ ఓపెన్ చేస్తే కొన్ని లక్షల కోట్ల నిధులు బయటపడ్డాయి. కానీ బీ వాలెట్ కళ్ళం మాత్రం ఓపెన్ చేయటానికి అవ్వలేదు. బీ డోర్ ఓపెన్ చేయకపోవటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. డోర్కి నాగబంధం ఉంది. డోర్ ఓపెన్ చేస్తే నాగపాములు వస్తాయి. ఆ భయంతో ఓపెన్ చేయలేదు. అంతేకాదు, ఈ డోర్ జోలికి ఎవరైనా వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారు. ఇంకొకటి, డోర్స్ ఓపెన్ చేయటానికి వెళ్ళినప్పుడు సముద్రం అలల సౌండ్ వినిపిస్తుందంట. దానివల్ల ప్రళయం వస్తుందని భయపడతారు. అసలు నాగబంధం అంటే ఏమిటి? నాగబంధం అంటే ఒక దివ్య మంత్రశక్తితో కట్టబడ్డ ప్రత్యేకమైన తలుపు లేదా ద్వారం అనే నమ్మకం. ఇది సాధారణ తలుపు కాదని, ఇది దేవతల శక్తితో కాపలాగా ఉన్న తలుపు అని పురాణాలు చెప్తున్నాయి. నాగా అంటే పాము లేదా సర్పం. బంధం అంటే బంధించడం లేదా తాళం వేయటం. దీన్ని కలిపితే పాముల బంధంతో రక్షించబడిన తలుపు అనే అర్థం వస్తుంది. ఇది మానవుల చేతి తాళం కాదని, దాన్ని తీయటానికి విశిష్ట మంత్రశక్తి అవసరమని చెప్తారు. ఖచ్చితమైన నాగబంధన మంత్రాలు తెలిసిన యోగి ద్వారానే తీయగలుగుతారు. దీన్ని తెరిచే శబ్దం గర్వం పఠించిన ఓంకార ధ్వని వల్ల ఓపెన్ అవుతుందని నమ్మకం. తలుపు మీద పాము ఆకారాల్లో ప్రత్యేక గుర్తులు, చిహ్నాలు ఉండటం. నాగబంధాన్ని తప్పుగా తెరిచే ప్రయత్నం చేస్తే అది శాపంగా మారి ప్రాణహానిని కలిగించవచ్చని నమ్మకం ఉంది. దీనిపై సర్పదేవతల ఆధిపత్యం ఉంది అని పురాణ విశ్వాసం. నాగబంధం అనేది అద్భుత మిస్టరీ. అది నిజమా, ఊహ అన్నది మన మనసుపై ఆధారపడుతూ ఉంది. ఇలాంటి పురాణ రహస్యాలు, మిస్టరీలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఇంకా ఇలాంటి రహస్యాలు తెలుసుకోవటానికి. జై అనంత పద్మనాభ స్వామి.